ఇంకొక వార్త మనం బాగా ఆలోచించాల్సిన సందర్భం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల ఎంపికను వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. దానికి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక పరిశీలకులు పోతా ఉన్నారు. పరిశీలకులు వాళ్ళ పేర్లు తీసుకుంటా ఉన్నారు. నామినేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ మన వరంగల్ జిల్లాకు సంబంధించి తీవ్ర పోటీ అయితే ఏర్పడతా ఉన్నది. మనం ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు బీసీ డిక్లరేషన్ ఏర్పడిన తర్వాత ఇక బీసీ డిక్లరేషన్ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఆ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ అది బీసీలలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్కి అనుకూలమైన తీర్పు రాలేదు కాబట్టి అది సతమతం అవుతా ఉన్నారు. ఈ సతమతమైన దాంట్లో ఇప్పుడు బీసీ నాయకులంతా ఇక్కడ మాకు ఈ డీసీసీ పదవులలో అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ వరంగల్లో మాత్రం విపరీతమైన పోటీ ఏర్పడుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటిది ఈ నెల 15వ తారీఖు లోపల నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉన్నది. ఏఐసిసి పరిశీలకుల ఆదేశాలతోటి ఒక టీం కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నది. ఆయా జిల్లాలలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5 స్థానాల్లో విపరీతమైన పోటీ ఉన్నది. ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలలో 6 జిల్లాలు విభజించబడ్డది. దాంట్లో విపరీతమైన పోటీ అయితే ఉన్నది. అయితే దీనికి సంబంధించి వరంగల్ జిల్లాకు చూసుకుంటే ఆల్రెడీ వరంగల్ జిల్లాలో అయితే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ, జనగామ, మైబాదు, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నది. ఒక్కొక్క జిల్లా నుంచి 2 నుంచి 3 పేర్లు మాత్రం అందుతూ ఉన్నాయి. అయితే ఇది పేర్లన్నీ తీసుకొని కుదించి అధిష్టానానికి పంపిస్తారు. ఆ పంపించిన దాంట్లో తీవ్ర పోటీ అయితే కనపడతా ఉన్నది. అదొకసారి మనం చూసుకుందాం. అయితే ఈరోజు బీసీ డిక్లరేషన్లో ఎక్కడైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిర్రో అక్కడ చట్టబద్ధత కాలేదు కాబట్టి ఈ డీసీసీ అధ్యక్షులలో కూడా వీళ్ళకు బీసీ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉన్నది. ఒకవేళ నిజంగా బీసీలకు కేటాయిస్తే మాత్రం కనీసం 3 జిల్లాలలో బీసీలను అధ్యక్షులుగా ఉండే అవకాశం అయితే ఉన్నది. మరి అది విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారా లేదా ఒకసారి చూడాల్సిన సందర్భం అవుతున్నది. అయితే ఈ నెల 13వ తారీఖునేమో వరంగల్ పశ్చిమల వాళ్ళ కార్యక్రమం కాంగ్రెస్ పరిశీలకులు నిర్వహిస్తున్న సమావేశం ఉంటుంది. 14వ తారీఖునేమో పరకాల, 16వ తారీఖున వరంగల్ తూర్పు, 17న వర్ధనపేట, 18న నర్సంపేట నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించి డీసీసీ అధ్యక్షుల ఎంపికను అభిప్రాయాలను సేకరించడానికి వాళ్ళు కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించిన దాంట్లో వరంగల్ పశ్చిమ, పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట ఈ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాలను సేకరించి తర్వాత వీళ్ళని ఎవరినైతే తీసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తామని చెప్పేసి అంటారు. ఆల్రెడీ వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి వ్యక్తి అగ్రవర్ణకు సంబంధించిన ఎర్రబెల్లి స్వర్ణ అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆమె అక్కడ వరంగల్ జిల్లాలో పనిచేసేవాడి వరంగల్ ఎర్రబెల్లి స్వర్ణ గారు మళ్ళీ అవకాశం రావాలని అయితే ఆమె అనుకుంటా ఉన్నది. ఇంకోటి ఆమె మహిళ కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నది కదా, కాబట్టి నాకు మళ్ళీ అవకాశం కావాలని చెప్పేసి ఆమె కూడా కొట్లాడుతూ ఉన్నది. అయితే నిజంగా ఆమెకు అవకాశం దక్కుతుందా అని చెప్పేసి అంటే కొంచెం ఇబ్బంది పడే సందర్భాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వరంగల్ జిల్లాలో మంత్రి కొండ సురేఖ తన వర్గానికి చెందినటువంటి నల్లగొండ రమేష్ పేరు ప్రస్తావించినట్లు మాత్రం తెలుస్తూ ఉన్నది. అట్లాగే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారేకు నేను కూడా డీసీసీ అధ్యక్షుని కావాలని చెప్పేసి ఆయన కూడా కోరుకుంటా ఉన్నాడు. కాకపోతే బీసీ ఆయన మరి కొండ సురేఖ వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే చైర్ అనేది ఒక అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలలో ఆమె కొంచెం వ్యతిరేకించే సందర్భాలు అయితే ఉన్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మధ్యలో వీళ్ళకు కొన్ని విభేదాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దీంతో మళ్ళీ ఎర్రబెల్లి స్వామి కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకరికొకరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
బసవరాజ్ సారే కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నాడు. వీరిని వ్యతిరేకించే వర్గాలు అయితే మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి కొండ సురేఖకు సంబంధించినటువంటి వ్యక్తిని ఆమె ప్రతిపాదించింది. కానీ అక్కడ మరి వీళ్ళంతా ఆమెకు సపోర్ట్ చేస్తారనే ఆశ కూడా ఉంది. మరి లొల్లెందుకులే అని చెప్పేసి ఒకవేళ ఎర్రబెల్లి స్వర్ణనే వాళ్ళకి కేటాయిస్తారా అనే ఆలోచన కూడా ఆడ కనపడతా ఉన్నది. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం మళ్ళీ స్వర్ణకే ఉంటుంది అని చెప్పేసి ఊహాగానాలు అయితే వినపడతాయి. ఇక వరంగల్ అక్కడి నుంచి హన్మకొండ జిల్లాలో ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతూ ఉన్నది. ఆల్రెడీ హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్నాడు. కానీ అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ ఎంపీ టికెట్ ఆశించిండు. అక్కడ ఒక వేరే ఆయన ఆశించిండు, కానీ ఆయన అక్కడ రాలేదు. వరంగల్ పశ్చిమంలో ఉన్నటువంటి ఆయన పైన కూడా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆయన పైన కూడా ఈయన నాయన్ రాజేందర్ రెడ్డి ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయి. కాబట్టి ఆయన పోటీ లేదని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకోటి అక్కడ దొంబటి సాంబయ్య కూడా అక్కడ డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళ బిడ్డను అక్కడ చైర్మన్ గిరికి చేయాలని చెప్పేసి జిల్లా చైర్మన్కి అవకాశం దొరుకుతామని పంపించాలని ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ అది ఆమెకి ఇష్టం మాత్రం ఆయనకు రాదనే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అంటారు. అట్లాగే వర్ధనపేట నియోజకవర్గం సంబంధించి అసన్పర్తికి సంబంధించిన నర్సారెడ్డి కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి ఆశాభావం అయితే వినబడతా ఉన్నది. ఇంకోటి గతంలో ఉన్నటువంటి జంగా రాఘవరెడ్డి గారు కూడా నాకు కావాలనే ఆశలో ఉన్నాడు. కానీ ఆయన ఆల్రెడీ ఒక కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నాడు. ఒకవేళ మరి అది ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. అక్కడ ఈజీగా నాయన్ రాజేందర్ రెడ్డి సపోర్ట్ చేసే వ్యక్తులకు అవకాశం దొరుకుతుందని చెప్పేసి అక్కడ ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. ఇంకోటి జనగామ జిల్లా. జనగామ జిల్లాలో ఇద్దరు పేర్లు అయితే బలంగా వినిపిస్తాయి. అక్కడ ఝాన్సీ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడి ఓడిపోయాడు. ఆల్రెడీ అక్కడ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అయితే చేపడతా ఉన్నారు. కానీ ఈసారి మరి ఆయనకు వస్తుందా, మరి ఝాన్సీ రెడ్డికి వస్తుందా ఆశాభాగంలో ఉన్నారు. వాళ్ళ ఝాన్సీ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ శ్రేణులు అయితే అనుకుంటా ఉన్నారు. అది ఎవరికి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను. ఇక ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, వీళ్ళు అధికారం కోల్పోయినరు. కాబట్టి ఇప్పుడు మాకు డిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మేము కూడా వాళ్ళతో ఈక్వల్గా మాకు గౌరవం మర్యాదలు దొరుకుతాయని చెప్పేసి అందరు భావిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక ములుగు జిల్లాలో ఇక సీతక్క ఉన్నది కాబట్టి అక్కడ పెద్ద పోటీ అయితే ఏం లేదని సందర్భమే ఏర్పడుతూ ఉన్నది. వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అంటారు. భూపాలపల్లిలో కూడా తీవ్రమైన పోటీ ఏర్పడుతూ ఉన్నదని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకోటి మన మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఆల్రెడీ భరత్చందర్ రెడ్డి అక్కడ జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి గారు అక్కడ డిసిసి అధ్యక్షునిగా నిలబడ్డాడు. కానీ ఈసారి బీసీ సామాజిక వర్గానికి వస్తుందని చెప్పేసి ఆశాభావం అయితే చూస్తూ ఉన్నారు. ఇక ఎవరికి వరిస్తుందో చూడాల్సిన సందర్భం ఉన్నది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నిజంగా మీరు బీసీకి 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో మీరు ఉంటే ఖచ్చితంగా ఒక ముగ్గురికి అయితే డిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. కానీ తీవ్రమైన పోటీ అయితే ఉన్నది. ఎవరిని నియమిస్తారనేది ఒక 3-4 రోజులలో తేలిపోతుంది అనేది తేటతెల్లం అవుతా ఉన్నది. ఇక ప్రజల తరపున మాత్రం మాకు వీళ్ళు ఉంటే బాగుంటుందని ఆతృతలో ఉన్నారు. కానీ ఇక్కడ వర్గపోరు వల్ల ఎవరిని వరిస్తుందో ఎవరిని వర్తించదో వేచి చూడాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు తెలియజేస్తాను.